So, students, right. So, our subject is business laws. Okay. Business laws for 100 marks. Okay. Right. So, చూడండి బేసికల్గా ఇన్ కేస్ మీరు ఇంతకుముందు ఎంఈసీ అయితే కనుక ఆల్రెడీ అకౌంట్స్ మీకు పరిచయం ఉన్నది, ఎకనామిక్స్. ఓకే. సో ఎక్కడో ఒక చోట కలిసే ఉంటారు దాన్ని. ఓకే, ప్రాబ్లం లేదు. మ్యాథమెటిక్స్, ఎస్. ఓకే, 3 సబ్జెక్టులు ఆల్మోస్ట్ మీకు కవర్ అయిపోయింది, అకౌంట్స్, మ్యాథ్స్ అండ్ ఎకనామిక్స్. ఓకే. సో ఇప్పటి వరకు మీకు టచ్ లేని సబ్జెక్ట్ వచ్చేసేసి లా. ఓకే. సో చూడండి, లా అనేది బేసికల్గా నేర్చుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాట్ ఓన్లీ లా, మీరు ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటే ఏ సబ్జెక్ట్లో అయినా కానీ ఎక్స్పర్ట్ అవ్వచ్చు. ఓకే. బట్ మీకు ఓకే కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన సబ్జెక్ట్ వచ్చేసేసి బిజినెస్. ఓకే. సో మ్యాక్సిమం మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేను టీచ్ చేస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక ఓకే, మధ్యలో లేచి డౌట్లు అడగొద్దు. ఓకే, నేను కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతాను, అప్పుడు అడగండి. లేదు కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీరు హ్యాండ్ రైజ్ చేస్తే దాని ప్రకారం ఓకే, సో మీకు టైం ఇస్తాను, మీరు చక్కగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు. ఓకే. సెకండ్, మూవీస్ చూసే అలవాటు ఉందా? సినిమాలు లేస్తే థియేటర్లు వెనకాలే ఉంటామంటారా? మూవీస్ చూస్తారు కదా. ఓకే, చూడాలి, లేదంటే లా సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకే. మూవీస్లో ఎగ్జాంపుల్స్ చాలా వరకు తీసుకుంటాం నాన్న, అండ్ లేటెస్ట్ న్యూస్లో కానీ సోషల్ మీడియాలో ఉన్న ఎగ్జాంపుల్స్ చాలా వరకు తీసుకుంటాం మనం లా డిస్కస్ చేసేటప్పుడు. ఓకే. సో సోషల్ మీడియా అంటే నేను దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే నాకు టీచ్ చేస్తారు. ఓకే. సో మూవీస్, సమ్ మూవీస్ అన్నీ కాదు. ఓకే, అర్థమవుతుందా? కొన్ని కొన్ని మూవీస్లో సీన్లు అనేవి మనం ఓకే అక్కడక్కడ టచ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో దట్ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు డిస్కస్ చేస్తాను. ఓకే. చూ నౌ వాట్ ఈజ్ లా? అసలు లా అనేది ఎప్పటి నుంచి ఉంది మీకు తెలుసు? లా అనేది ఎప్పటి నుంచి ఉంది? సరే, లా అంటే ఏమంటున్నాం? లా ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ imposed by the government, imposed by the government for securing welfare and providing justice to society. సొసైటీ అంటే ఫర్ ద పబ్లిక్ అండి. ఓకే. సో లా అంటే ఏమంటున్నారంటే సెట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్. ఆబ్లిగేషన్స్ ఇన్ ద సెన్స్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే. డ్యూటీస్ imposed by the government. ఓకే. సో ఫర్ సెక్యూరింగ్ వెల్ఫేర్ అండ్ ప్రొవైడింగ్ జస్టిస్ టు సొసైటీ. ఓకే, రైట్. లా ఇన్క్లూడ్స్ ఆల్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకోవచ్చు, విచ్ రెగ్యులేట్ అవర్ రిలేషన్స్ విత్ అదర్ ఇండివిజువల్స్ అండ్ విత్ ద స్టేట్. స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రం అని కాదు, రాజ్యం అని వస్తుంది, అంటే కంట్రీ అని చెప్పొచ్చు. ఓకే, అర్థమవుతుందా? సో చూడండి, సింపుల్గా చెప్పాలంటే లా మీన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాన్న, ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్. ఓకే, ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్, ఇంప్లిమెంటింగ్ బై పర్టికులర్ డిపార్ట్మెంట్స్, ఫాలోడ్ బై పబ్లిక్. దట్ ఈస్ కాల్డ్ లా. ఓకే. సో చూడండి, ఈ లా అనేది ఎప్పటి నుంచి ఉందంటే భూమి మీద సొసైటీ అనేది ఫామ్ అయిన కాడి నుంచి ఈ లా అనేది ఉంది. ఓకే, అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ కలియుగ. ఓకే, బిఫోర్ దట్ ద్వాపర యుగ. ఓకే, బిఫోర్ దట్ త్రేతాయుగ, బిఫోర్ దట్ సత్యయుగ,
ఓకే. మరి ఎప్పటి నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయంటే ఈవెన్ బిఫోర్ సత్యయుగ దగ్గర నుంచే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనకి తెలిసింది సత్యయుగం దగ్గర నుంచి. అప్పటి నుంచి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూనే ఉన్నాం. ఓకే. అర్థమవుతుందా? సో, కాకపోతే మనం అక్కడి నుంచి డిస్కస్ చేసుకోము. ఓకే. బట్ పబ్లిక్ ఒక సొసైటీ అనేది ఫామ్ చేసుకొని సొసైటీలో బతుకుతున్నప్పటి నుంచి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు అడవుల్లో కొన్ని కోయి జాతి వాళ్ళు కానివ్వండి, తండాల వాళ్ళు కానివ్వండి ఉంటున్నప్పుడు ఓకే. మనం జనరల్ లాంగ్వేజ్లో ఏమంటాం అంటే కట్టుబాట్లు అంటాం. ఓకే. కట్టుబాట్లు అంటే ఏంటి? నథింగ్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే. సో ఒక తెగ వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దే మస్ట్ ఫాలో దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎస్ ఆర్ నో? దే ఆర్ కాల్డ్ లాస్. వాళ్ళ బైలాస్ అండి అది. ఓకే. అర్థమవుతుందా? సో ఒక పర్టికులర్ ఫారెస్ట్లోనే నెంబర్ ఆఫ్ ట్రైబల్స్ ఉండొచ్చు. ఒక్కో ట్రైబల్ పీపుల్కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వాలి. ఓకే. అర్థమవుతుందా? సో ఇట్లా నాట్ ఓన్లీ డెవలప్డ్ సొసైటీ. ఓకే. మీరు ఫారెస్ట్లో ట్రైబల్ పీపుల్ని చూసుకున్నా కానివ్వండి, ఓకే, ఎవరిని చూసుకున్నా వాళ్ళకి కన్సర్న్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే. అర్థమవుతుందా? సో లా అనేది సివిలైజ్డ్ సొసైటీ ఫామ్ అయిన కాడి నుంచి వస్తూనే ఉంది. ఓకే. అర్థమవుతుందా? సో నథింగ్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపోజ్డ్ బై ఓకే సో గవర్నమెంట్ ఫాలోడ్ బై పబ్లిక్. దే ఆర్ కాల్డ్ ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ లా. ఓకే. అయితే మరి మనం లా గురించి ఎందుకు తెలుసుకోవాలి? దట్ ఈస్ ద క్వశ్చన్. వై షుడ్ వన్ నో లా? ఓకే. ఎవరైనా లా గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే చూడండి, పీపుల్ మస్ట్ నో అబౌట్ ద లాస్. పీపుల్ మస్ట్ నో అబౌట్ ద లా. దట్ మీన్స్ బేసిక్ లాస్ అనండి. ఇన్డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. అందరికీ ఇన్డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. నువ్వు లా ప్రాక్టీస్ చేస్తుంటే నీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి. యు ఆర్ ఏ కామన్ సిటిజన్. నీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. నీకు బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తెలియాలి. ఓకే. సో పీపుల్ మస్ట్ నో అబౌట్ ద లా, బేసిక్ లాస్ ఆఫ్ ద ల్యాండ్ టు విచ్ దే బిలాంగ్ టు. ఓకే. మనం ఏ కంట్రీలో అయితే బతుకుతున్నామో ఆ కంట్రీకి సంబంధించి ఓకే నార్మల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, యువరే నార్మల్ పర్సన్, రోడ్డు మీద వెళ్తున్నావు, సిగ్నల్ దాటాలి. సిగ్నల్ ఎక్కడ దాటాలి నువ్వు? చెప్పండి. జీబ్రా క్రాసింగ్ ఉన్న దగ్గరే దాటాలి. ఇది ఎక్కడ చెప్తున్నారు? మోటార్ వెహికల్ యాక్ట్లో చెప్పారు. నీకేమి 2 వీలర్ లేదు, 4 వీలర్ లేదు. యువరే కామన్ పర్సన్, నడుచుకుంటూ వెళ్తున్నావు. నీకేం లైసెన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదుగా. ఓకే. బట్ నువ్వు రోడ్డు క్రాస్ చేయాలి అంటే కనుక ఓకే సిగ్నల్ దగ్గర జీబ్రా క్రాసింగ్ దగ్గర మాత్రమే క్రాస్ చేయాలి. ఓకే. అర్థమవుతుందా? అండ్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే నువ్వు వేరే చోట రోడ్డు దాటుతున్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఓకే సో అది గుద్దినోడి తప్పు కాదు, నీ తప్పు. అది అక్కడ పాయింట్. నువ్వు రోడ్డు క్రాస్ చేయాలంటే సిగ్నల్ దగ్గర రోడ్డు క్రాస్ చేయాలంటే జీబ్రా లైన్స్ మీద మాత్రమే క్రాస్ చేయాలి. ఓకే. అర్థమవుతుందా? సో నీకు అక్కడ స్పెసిఫిక్ సిగ్నలింగ్ ఉంటుంది ఎలాగో కామన్ పబ్లిక్కి. ఓకే. అర్థమవుతుందా? సో కామన్ పబ్లిక్ వెళ్ళేటప్పుడు మిగిలిన వెహికల్స్ అన్నిటికీ రెడ్ లైట్ వేస్తారు. ఓకే. సో నువ్వు చక్కగా రోడ్డు దాటేసి వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ ఏ రూల్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్ ఫాలోడ్ బై కామన్ పబ్లిక్. ఎస్ ఆర్ నో? అదే నీకు 2 వీలర్ ఉంది, మోటార్ సైకిల్, బైక్. ఓకే. అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? నువ్వు బైక్ నడపాలంటే నీకు ఫస్ట్ లైసెన్స్ ఉండాలి. నువ్వు బండి నేర్చుకొని లైసెన్స్కి అప్లై చేసి లైసెన్స్ సంపాదించుకొని ఉండాలి. ఆ వెహికల్కి రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎస్ ఆర్ నో? దానికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఓకే. సమ్ 1 ఇయర్ దాటితేనో ఏమో పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకే. ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి. ఇన్ అడిషన్ టు దట్ నీకు హెల్మెట్ ఉండాలి. ఇప్పుడు మన బ్యాడ్ లక్ ఏంటంటే వెనకాల ఉన్న పర్సన్కి కూడా హెల్మెట్ ఉండాలి అంటున్నాను. ఓకే. అర్థమవుతుందా? 2 హెల్మెట్లు జారీ చేయాలంటే ఆయన మడత పెట్టుకుని జేబులో పెట్టుకోవచ్చు హెల్మెట్. మనం ఆ ఫెసిలిటీ లేదు. ఓకే. అర్థమవుతుందా? నాకు ఒకసారి ఫోటో తీశారు చక్కగా, వెనకాల వాడికి హెల్మెట్ లేదని చెప్పేసి. ఓకే. అర్థమవుతుందా? దట్ వాజ్ ద సిచ్యువేషన్. సో దట్ ఆర్ నథింగ్ బట్ దోస్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్ ఫాలోడ్ బై ద పబ్లిక్. ఓకే. సో ఇట్లా చూడండి, వై షుడ్ వన్ నో లా? పీపుల్ మస్ట్ నో అబౌట్ ద లా, బేసిక్ లాస్ ఆఫ్ ద ల్యాండ్ టు విచ్ దే బిలాంగ్ టు, బికాస్ ignorance of law is no excuse. This is important, Nana. Ignorance of law is no excuse. Sure.
లాస్ట్ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అదే రిపీట్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ ట్రైబల్ పర్సన్. విషయం ఏంటి, నేను ఇప్పటివరకు 1-2 సార్లు బస్సు ఎక్కాను అంతే, ఎప్పుడు ట్రైన్ ఎక్కల. ఓకే, బస్సు ఎక్కాను కానీ ట్రైన్ ఎక్కల. సో ఫస్ట్ టైం నేను ఒక పని ఉండి ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందండి. ట్రైన్ ఎక్కాను. సో మధ్యలో ఉన్నప్పుడు జర్నీ మధ్యలో ఉన్నప్పుడు టీసీ వచ్చాడు, టికెట్ అడిగాడు. నేను 100 రూపాయలు తీసి ఓకే, సో నథింగ్ బట్ నిజామాబాద్కు టికెట్ ఇవ్వండి అన్నాను. ఓకే, సో టీసీ ఏమంటాడు, టికెట్ నేను కాదు నువ్వు ఇవ్వాలి అంటాడు. అదేంటండి, మీరే కండక్టర్ కదా, మీరే కదా టికెట్ ఇవ్వాలి అన్నాను. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చారో బాబు అన్నాడు. పలానా తండా నుంచి వచ్చానని చెప్పాను. ఓకే, టికెట్ రైల్వే స్టేషన్లో తీసుకోవాలని నీకు తెలీదా? నాకు తెలియదండి, నేను ఇప్పటిదాకా బస్సే ఎక్కాను, రైలు ఎక్కలేదు. బస్సులో కండక్టర్ ఉంటాడు కదా, అట్లానే రైల్లో కూడా ప్రతి భోగికి ఒక కండక్టర్ ఉంటాడేమో అనుకుని నేను ఎక్కేశాను. నాకు అక్కడ టికెట్ తీసుకోవాలని తెలియదు, నేను తీసుకోలేదు అన్నాను. ఇప్పుడు టీసీ దయదలిచి, అరే బాబు నీకు అసలు ఏం తెలియదా ఇంతవరకు? ఓకే, సో ఇది రైల్వే స్టేషన్ నాన్న, నువ్వు రైల్వే ఇది ట్రైన్ జర్నీ నాన్న, నువ్వు ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు రైల్వే స్టేషన్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కాలి అని చక్కగా నీతులు చెప్తాడా, లేదంటే ముందు పెనాల్టీ వేస్తాడా? ఏం చేస్తాడు? ముందు పెనాల్టీ వేసి ఆ తర్వాత కావాలంటే నీతులు చెప్తాడు, లేదు పద్ధతి చెప్తాడు. ఇదిరా నాయన ప్రొసీజరు, నువ్వు ట్రైన్ జర్నీ చేయాలంటే ఇది ప్రొసీజరు, ఫ్లైట్ జర్నీ చేయాలంటే ఇది ప్రొసీజర్ అని చెప్తాడు. బట్ ముందు పెనాల్టీ అయితే ఇంపోజ్ చేస్తాడుగా. ఓకే, అయ్యో నాకు తెలియదండి, ఈసారి నన్ను ఎక్స్క్యూజ్ చేసి వదిలేసేయండి అన్నాను అనుకోండి. ఓకే, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. లా గురించి నాకు తెలియదు అంటే ఓకే, క్షమించి వదిలేసేదే లేదు. యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఆ కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయాల్సిందే, పెనాల్టీనా, ఇంప్రిజన్మెంటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అర్థమవుతుందా? లెటెస్ సే నువ్వు 2 వీలర్ కొన్నావు, ట్రాఫిక్ ఎస్ఐ ఆపాడు, లైసెన్స్ ఎదురా బాబు అన్నాడు. అంటే ఏంటి అన్నారు, అదేంట్రా నాయన బండి నడుపుతున్నా నీకు లైసెన్స్ లేదా? ఓకే, అంటే ఏంటో కూడా నాకు తెలియదు సార్ అన్నారు. మరి బండి నడిపేటప్పుడు లైసెన్స్ ఉండాలన్నా, 2 వీలర్ నడిపేటప్పుడు అంటే నాకు అట్లాంటిది అలవాటు లేదన్నారు అనుకోండి, క్షమించి వదిలేస్తాడా, లేదంటే పెనాల్టీ ఇంపోజ్ చేస్తాడా? ఓకే, అర్థమవుతుందా? దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో నువ్వు ఒక యాక్టివిటీ అనేది ఫాలో అవుతున్నప్పుడు దానికి సంబంధించిన బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. 2 వీలర్ నడుపుతున్నావు, ఎస్ నీకు లైసెన్స్ ఉండాలి. అదే కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి అయితే అసలు రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవసరం లేదు కదా. ఈవెన్ దానికి నెంబర్ ప్లేట్ కూడా, రిజిస్ట్రేషన్ లేదంటే నెంబర్ ప్లేట్ ఏమొస్తుంది, దాని నెంబర్ ప్లేట్ మీద రాసి ఉంటారు నో రిజిస్ట్రేషన్ నో లైసెన్స్ అని చెప్పేసి. అట్లాంటి వెహికల్స్ అయితే ఓకే, ఎగ్జంప్షన్. బట్ నువ్వు నార్మల్గా ఓకే, ఏ రాయల్ ఎన్ఫీల్డ్ బండో ఓకే, అర్థమవుతుందా, సో ఏ హోండా యాక్టివానో లేదు అంటే కనుక షైనో యూనికానో నడుపుతున్నావు అంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలా లేదా? లైసెన్స్ ఉండాలి కదా, దానికి రిజిస్ట్రేషన్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్, అదే నువ్వు ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నావు అనుకో, ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నావు అంటే రిజిస్ట్రేషన్ మ్యాండేటరీనా కాదా? జస్ట్ మీకు డబ్బులు ఇచ్చేస్తే మీ ల్యాండ్ నాదైపోతుందా? నో, రిజిస్ట్రేషన్ ఉండాలి కదా. దోస్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్, ఫాలోడ్ బై ద పబ్లిక్. ఓకే, ఇవన్నీ తెలుసుకోకపోతే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ద లాస్, యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఓకే, అర్థమవుతుందా? దట్ ఈస్ ద పాయింట్. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. అంటే చట్టం గురించి నాకు తెలియదు అంటే ఓకే, సో కంపల్సరిగా ఓకే దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే. అది పెనాల్టీ ఫామ్లోనా, ఇంప్రిజన్మెంట్ ఫామ్లోనా, ఏదైనా కావచ్చు. ఓకే, అర్థమవుతుందా? దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, వై డస్ లా కీప్ అమెండింగ్? లాని టైం టు టైం చేంజ్ చేస్తూ ఉంటారండి. లాని టైం టు టైం చేంజ్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అసలు పూర్తిగా పాత యాక్ట్ని తీసేసి దాని ప్లేస్లో కొత్త యాక్ట్ని తీసుకొని వచ్చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఉన్న యాక్ట్లోనే కొన్ని చేంజెస్ చేసుకొని వచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే ఎంత పడుతుంది పెనాల్టీ? చెప్పండి, మీకు ఐడియా ఉంటుంది కదా, మీరు కట్టే ఉంటారు. లేదు, నడపటం వరకే మా డ్యూటీ, కట్టడం మా పేరెంట్స్ డ్యూటీ అంటారా? సరే, సిగ్నల్ జంప్ చేస్తే ఎంత పడుతుంది పెనాల్టీ? ఇంటికి ఎప్పుడు నోటీస్ రాలేదా అది? వచ్చినా చూడలేదా? ఎంత?
నడుపుతారు కదా టూ వీలర్స్. సో చూడండి, లెటెస్ సే సిగ్నల్ జంప్ చేస్తే 200 రూపీస్ పెనాల్టీ అనుకుందాం. నవేడేస్ 200 రూపీస్ పెనాల్టీ అనుకుందాం. ఇదే 1990s అయితే ఎంత ఉండొచ్చు పెనాల్టీ? ఏమ్మా చెప్పండి ఏదో ఒకటి ఆన్సర్. 2 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ అనుకుందాం. 1990స్లో సిగ్నల్ జంప్ చేస్తే 5 రూపీస్ పెనాల్టీ అనుకుందాం. నువ్వు అదే అమౌంట్ ఆఫ్ పెనాల్టీ స్టిల్ కంటిన్యూ చేసావనుకో, ఈవెన్ నవేడేస్ ఈవెన్ ఇన్ 2025 సేమ్ అమౌంట్ ఆఫ్ పెనాల్టీ మెయింటైన్ చేసావనుకో. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇట్లా క్లాస్ చెప్పడానికి అని చెప్పేసి హడావిడిగా వస్తున్నా. తీరా చూస్తే సిగ్నల్ రెడ్ లైట్ పడింది. ఓకే, అర్థమవుతుందా? సో బట్ నేను వెంటనే రావాలి. దాంతో నేనేం చేశానంటే సిగ్నల్ జంప్ చేసేసాను. వెహికల్స్ ఏం రావట్లేదు, అయినా కానీ రెడ్ సిగ్నల్ ఉన్నా కానీ నేను జంప్ చేశాను. జంప్ చేయగానే అవతల ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు. మిస్టర్ పూర్ణచంద్రరావు, నువ్వు సిగ్నల్ జంప్ చేసావు అన్నాడు. ఎస్ సార్, హడావిడిలో ఉన్నాను కదా, సిగ్నల్ జంప్ చేశాను అని చెప్పాను. పెనాల్టీ కట్టాలి. ఎంత? 5 రూపీస్. ఓకే సార్, నా దగ్గర చేంజ్ లేదు, ఓ పని చేయండి, టేక్ మై 100 రూపీస్. నా అకౌంట్ ఓపెన్ చేయండి, పూర్ణచంద్రరావు అకౌంట్, క్రెడిట్ 100 రూపీస్ ఇన్ మై అకౌంట్. ఓకే, ఇప్పుడు సిగ్నల్ జంప్ చేశాను కదా, 5 రూపీస్ డెబిట్ చేయండి. ఇంకో 19 టైమ్స్ నేను సిగ్నల్ జంప్ చేయొచ్చు. ఎవ్రీ టైం మీరు 5 రూపీస్ డెబిట్ చేసుకుంటూ రండి. ఎప్పుడైతే నా బ్యాలెన్స్ 0 అయిపోయిందో, ఓకే, మళ్ళీ తర్వాత నేను 21st టైం సిగ్నల్ జంప్ చేసినప్పుడు ఆపండి, మళ్ళీ ఇంకో 100 రూపీస్ ఇస్తా. ఓకే, నా అగైన్ యూ కెన్ కంటిన్యూ, యూ కెన్ కీప్ కంటిన్యూయింగ్. ఎస్ ఆర్ నో? నవేడేస్ 5 రూపీస్కి ఏమైనా వాల్యూ ఉందా? ఈవెన్ బెగ్గర్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ 5 రూపీస్. సమ్ కాస్ట్లీ బెగ్గర్స్ ఆర్ దేర్, దే వోంట్ యాక్సెప్ట్ 5 రూపీస్. ఓకే, సో దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ 5 రూపీస్. టీ కూడా రావట్లేదు కదా, టీ కూడా సమ్ 10 రూపీస్ ఆర్ సంథింగ్. ఓకే, సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి చూడండి. 5 రూపీస్కి వాల్యూ లేనప్పుడు నువ్వు అదే అమౌంట్ కంటిన్యూ చేసుకుంటూ వస్తే నేను ఒక్కడనేనా సిగ్నల్ జంప్ చేసేది? నేను ఒక్కడనేనా హైదరాబాద్లో తోపు తురుము? నన్ను మించిన వాళ్ళు ఉంటారుగా. ఓకే, ప్రతి ఓడు సిగ్నల్ జంప్ చేస్తాడు. ఓకే, అర్థమవుతుందా? ఆ వైపు నుంచి సిగ్నల్ జంప్ చేస్తారు, ఈ వైపు నుంచి సిగ్నల్ జంప్ చేస్తారు, యూటర్న్లో సిగ్నల్ జంప్ చేస్తారు. టోటల్గా ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? సో సొసైటీలో ఓకే టోటల్గా రూల్స్ వైలేషన్ అనేది విపరీతంగా జరిగిపోతుంది. అట్లా కాకుండా నువ్వు సిగ్నల్ జంప్ చేస్తే 200 రూపీస్ పెనాల్టీ అను. సమ్ టైమ్స్ ఓకే, ఓకే చూద్దాం, ఎక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడా? లేడు, జంప్ చేసే ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే కనుక ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కెమెరా కూడా ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? ఆటోమేటిక్గా అది ఫోటోలు తీసి ఇంటికి పంపిస్తూనే ఉంటుంది. ఓకే, అది సహజం. సో ఇప్పుడు విషయం ఏంటి, అదే 500 రూపీస్ పెనాల్టీ అంటే కొంచెం ఆలోచిస్తాం, మరి పెనాల్టీ ఎక్కువ ఉంది. ఓకే, కావాలంటే 20 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్ వెయిట్ చేద్దాం. అదే సిగ్నల్ జంప్ చేస్తే 1000 రూపీస్ పెనాల్టీ అను. ఓకే, జీబ్రా లైన్ ముందు ఒక లైన్ ఉంటుంది, వైట్ లైన్, అది కూడా దాటం ఇంకా. ఓకే, 2000 రూపీస్ పెనాల్టీ అను, అక్కడెక్కడో సిగ్నల్ ఉంటే ఇక్కడనే ఆగితాం. ఓకే, అర్థమవుతుందా? దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఓకే, ఎప్పుడైతే సొసైటీలో చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయో, ఓకే, ఆ చేంజెస్ని బట్టి మనం లాని కూడా అమెండ్ చేయాలి. అదర్వైజ్ ఓకే లా విల్ లూజ్ ఓకే ఇట్స్ వాల్యూ. దాన్ని ఎవరు లెక్క చేయరండి, దాని క్రెడిబిలిటీ మొత్తం పోతుంది అన్నట్టు. ఓకే, అర్థమవుతుందా? సో ఎవరు దాన్ని లెక్క చేయరు. ఓకే, అర్థమవుతుందా? సో సొసైటీలో దానికంటూ ఒక వాల్యూ లేకుండా పోతుంది. దట్ ఈస్ ద సిచ్యువేషన్. డైరెక్టే చెప్పాలంటే యాక్చువల్గా డౌరీ అనేది క్రైమ్. కట్నం తీసుకోవడం అనేది క్రైమ్. కానీ ఇప్పుడు అది ఎవరైనా క్రైమ్ అని ఆలోచిస్తున్నారా? లేదు కదా. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక డౌరీ అనేది కామన్. ఓకే, అర్థమవుతుందా? సో డౌరీ యాక్ట్ అనే దానికి వాల్యూ లేదు ఇక్కడ. ఈవెన్ కోర్టులో జడ్జెస్కి కూడా తెలుసు డౌరీ అనేది కామన్ అని. ఈవెన్ జడ్జెస్ అయినా వాళ్ళ అమ్మాయిని ఇచ్చేటప్పుడు కట్నం ఇస్తున్నారు, వాళ్ళ అబ్బాయికి చేసుకునేటప్పుడు కట్నం తీసుకుంటారు. అది సహజంగా జరిగే ప్రాసెస్. ఓకే, అర్థమవుతుంది, అందరికీ తెలుసు డౌరీ అనేది నేరం అని తెలుసు. ఓకే, అర్థమవుతుందా? బట్ అది బుక్స్లోనే ఉంటుంది. ఓకే, మన ట్రెడిషన్ ప్రకారం ఓకే మనం డౌరీ ఇవ్వడమా తీసుకోవడమా జరుగుతూనే ఉంటుంది.
ఓకే, దానికంటే ఏమైనా వాల్యూ ఉందా అసలు డౌరీ యాక్ట్కి? నో. అట్లా చేంజెస్ అనేవి లేకపోతే గనక ఓకే అర్థమవుతుందా? సో యాక్ట్కి వాల్యూ అనేది ఉండదు, లాకి వాల్యూ అనేది ఉండదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ లా కీప్ అమెండింగ్. లాని టైం టు టైం అమెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే అర్థమవుతుందా? దట్ ఈస్ ద సిచ్యువేషన్. నెక్స్ట్, హూ ఈజ్ ప్లెయింటిఫ్? ప్లెయింటిఫ్ అంటే పర్సన్ నాన్న. ఎవరైతే కేసు పెట్టారో, ఓకే, ఇప్పుడు మీ వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది, నేను వెళ్ళి మీ మీద పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ కేసు వేశానండి. కేసు అనేది పోలీస్ స్టేషన్లోనే కాదు, డైరెక్ట్ కోర్టులో కూడా కేసు వేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. కోర్టులో కేసు వేసామనుకోండి, ఫస్ట్ పోలీసులు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు, మీకు నోటీస్ వస్తుంది. నోటీస్ వచ్చినప్పుడు మీరు మీ లాయర్ ద్వారా కోర్టులో అటెండ్ అయ్యారనుకోండి, లేదు మీకు లా గురించి తెలుసు అంటే మీరే నేరుగా కోర్టులో అటెండ్ అయ్యి వాదించుకోవచ్చు. ఇంక అప్పుడు పోలీసులు ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే అర్థమవుతుందా? సో అట్లా మీ మీద నేను కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ కేసు పెట్టాను. నవ్ ఐఎమ్ కాల్డ్ ప్లెయింటిఫ్. అంటే మీ వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది. ఓకే అర్థమవుతుందా? ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, నాకు జస్టిస్ చేయండి అని ఇదర్ స్టేషన్లో కానీ లేదంటే కోర్టులో కానీ కేసు వేశాను. నవ్ ఐఎమ్ కాల్డ్ ప్లెయింటిఫ్. ద పర్సన్ హూ ఫైల్స్ కేస్ అగెన్స్ట్ అనదర్ పర్సన్ ఈస్ కాల్డ్ ప్లెయింటిఫ్. నెక్స్ట్, డిఫెండెంట్ అంటే ఎవరు? ఎవరి మీదనైతే కేసు పెట్టామో అతన్ని డిఫెండెంట్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ద పర్సన్ హూ ఈజ్ డిఫెండింగ్ హిమ్సెల్ఫ్. నేనే తప్పు చేయలేదురా బాబు అని చెప్పేసేసి అతను డిఫెండ్ చేసుకునే పర్సన్. క్రికెట్లో డిఫెన్స్ అంటాం కదా, డిఫెన్స్ అంటే ఏంటి? అడ్డం పెట్టడమే కదా. ఓకే అర్థమవుతుందా? సో ఎస్, పూర్ణచంద్రం అనే పర్సన్ నా మీద కేసు పెట్టాడు కానీ నేనే తప్పు చేయలేదు అని చెప్పేసేసి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకునే పర్సన్. ఓకే, ఆ పర్సన్ని డిఫెండెంట్ అంటారు. సో కేస్ ఫైల్ చేసిన పర్సన్ ఏమంటాం చెప్పండి? కేస్ ఫైల్ చేసిన పర్సన్ ఏమంటాం? ప్లెయింటిఫ్. ఓకే, సో నథింగ్ బట్ ఎవరి మీదనైతే కేసు పెట్టామో ఆ పర్సన్ ఏమంటాం? డిఫెండెంట్. ఏ కేసులలోనైనా కానీ 2 పర్సన్స్ ఉంటారు నాన్న. ఏ కేసులోనైనా కానీ 2 పర్సన్స్ ఉంటారు. ఓకే, ఫస్ట్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ ప్లెయింటిఫ్. ఫస్ట్ పర్సన్ ఈజ్ ప్లెయింటిఫ్, సెకండ్ పర్సన్ ఈజ్ డిఫెండెంట్. నెక్స్ట్, మన ఇండియాలో సింపుల్గా చెప్పాలంటే 4 టైప్స్ ఆఫ్ లాస్ ఉన్నాయండి. క్రిమినల్ లా తెలిసిందే, సివిల్ లా, ఓకే, సివిల్ లా, కామన్ లా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇట్లా 4 టైప్స్ ఆఫ్ లాస్ ఉన్నాయన్నట్టు. క్రిమినల్ లా టోటల్గా మీకు తెలిసిందే. ఓకే, సో ఈ మర్డర్స్ కానివ్వండి, కిడ్నాప్స్ కానివ్వండి, స్మగ్లింగ్స్ కానివ్వండి, ఇవన్నీ క్రిమినల్ లా కిందకు వస్తాయి. సివిల్ లా, సివిల్ కేసులు, ఏది ఆస్తి తగాదాలు కానివ్వండి. ఓకే అర్థమవుతుందా? సో కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానివ్వండి, ఇవన్నీ సివిల్ కేసెస్ కిందకు వస్తాయి. నెక్స్ట్, క్రిమినల్ లా, డామిట్. కామన్ లా, ఓకే, కామన్గా అందరికీ అప్లికబుల్ అయ్యేటట్టు ఉండేది. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఒక దాని గురించి మాట్లాడుతుంది, యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్. అందరికీ ఒకే రకంగా ఓకే లా అనేది అప్లికబుల్ అవ్వాలి అని చెప్పేసేసి యూసీసీ గురించి తీసుకొని వస్తుంది. అటువంటివి కామన్ లా కానివ్వండి. నెక్స్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కోర్టులు వచ్చేసి చట్టంలో ఉన్నది కాకుండా న్యాచురల్గా ఏది అప్లికబుల్ అవుతుంది, ఓకే, దానికి తగ్గట్టుగా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. దే ఆర్ కాల్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఓకే, వీటి గురించి మిమ్మల్ని ఎగ్జామ్స్లో ఏమీ అడగరు, డోంట్ వరీ, జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ సేక్. ఓకే, నెక్స్ట్, గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా. బేసికల్గా ఇండియాలో 3 టైర్ గవర్నమెంట్ ఉంటుంది నాన్న. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి కొన్నిటి మీద ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉంటాయి. వాటి మీద ఏ గవర్నమెంట్ ఇక అథారిటీ చూపించడానికి ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్. ఓకే, రైల్వేస్ మీద ఎక్స్క్లూజివ్ పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటాయి.
స్టేట్ గవర్నమెంట్ నేను సొంతగా రైల్వే సిస్టమ్ పెట్టుకుంటాను, నా రైలు నేను నడుపుకుంటానంటే కుదరదు, పర్మిషన్ లేదు. ఓకే, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఆ పర్మిషన్ ఉంటుంది. నువ్వు కావాలంటే నీకు ఏదైనా ఒక ఏరియాలో రైల్వే ట్రాక్ కావాలా, సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేయి. నువ్వు స్టేట్ గవర్నమెంట్ కదా, నువ్వు ల్యాండ్ ఇవ్వు. సార్ ఇక్కడ బాగా మంచి డిమాండ్ ఉందండి రైల్వేకి, ఓకే కాస్త ఇక్కడ మాకు రైల్వే లైన్ ఇవ్వండి అని చెప్తే, నువ్వు రోడ్ ప్లేస్ ఇవ్వరా నాయన, మేము రైల్వే లైన్ వేస్తాము, మేమే రైలు నడుపుతూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. అది అంతేగాని స్టేట్ గవర్నమెంట్కి అథారిటీ ఇవ్వదు. ఓకే, అర్థమవుతుందా? దట్ ఈస్ ద కాన్సెప్ట్. అలాగే ఏవియేషన్. ఓకే, సో ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కే పవర్స్ ఉంటాయి. స్పేస్ సైన్స్ ఆర్ స్పేస్ టెక్నాలజీ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కే పవర్స్ ఉంటాయి. ఓకే, ఏదైనా స్టేట్ గవర్నమెంట్ మా ఓన్ రాకెట్ని మేము పంపిస్తామంటే కుదరదు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ద్వారానే పంపించాలి. నువ్వు స్పేస్లోకి ఏదైనా రాకెట్ పంపించాలా, సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పు. ఓకే, అర్థమవుతుందా? నీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పు. ఓకే, అర్థమవుతుందా? స్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్కి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ కన్సిడర్ చేయదు. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రీ యాజ్ ఏ హోల్ బెనిఫిట్ని కన్సిడర్ చేసి ఓకే స్పేస్లోకి రాకెట్స్ని పంపిస్తుందండి. అది అంతేగాని ఒక స్టేట్కి కావాలి అంటే పంపించదు బేసికల్గా. లేదు ఏది కంట్రీ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ అయితే సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. ఓకే, అర్థమవుతుందా? అట్లా స్పేస్ టెక్నాలజీ కానివ్వండి, పోస్ట్ ఆఫీసులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటాయి, నాట్ అండర్ స్టేట్ గవర్నమెంట్. బ్యాంకింగ్ కావచ్చు, టెలికాం కావచ్చు. ఓకే, అర్థమవుతుందా? మనం ట్రాయ్ అంటాం కదా. ఓకే, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, విన్నారా? వస్తుంది మీకు ఎకనామిక్స్లో వస్తుంది మరలా, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు మనకి ఎయిర్టెల్, జియో, వడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని కంట్రోల్ చేసేది ఎవరు? ట్రాయ్. ఇప్పుడు మన ఇండియాలో బ్యాంక్స్ అన్నిటికీ కంట్రోలింగ్ అథారిటీ ఎవరు? ఆర్బీఐ. అలాగే ఈ టెలికాం కంపెనీస్ అన్నిటికీ రెగ్యులేటింగ్ అథారిటీ ట్రాయ్. మిమ్మల్ని మీ ఇంట్లో రెగ్యులేట్ చేసేది ఎవరు? పేరెంట్స్. ఓకే, మెజారిటీ కేసెస్లో ఫాదర్. ఓకే, సమ్ కేసెస్ మదర్, సమ్ కేసెస్ కావాలంటే గ్రాండ్ పేరెంట్స్ ఆర్ సంబడి, లేదు బాబాయ్ కావచ్చు, లేదంటే మేనమామ కావచ్చు, ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉంటారు కదా. అట్లాగే ఈ టెలికాం కంపెనీస్ అన్నిటిని రెగ్యులేట్ చేసేది ట్రాయ్. వాళ్ళు చెప్పినట్టు వినాలా ఈ కంపెనీలన్నీ. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు డేటా ఛార్జెస్ పెడతానంటే కుదరదు, ట్రాయ్ అప్రూవల్ ఇస్తేనే డేటా ఛార్జెస్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది బేసికల్గా. ఓకే, అట్లా ఈ టెలికాం అంతా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుందండి. సో ఇక డిఫెన్స్, ఆర్మీ కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటాయి. వేరాస్ స్టేట్ గవర్నమెంట్ దగ్గరకు వస్తే రోడ్ ట్రాన్స్పోర్టేషన్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇది స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది, ఎక్సెప్ట్ నేషనల్ హైవేస్. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ కూడా స్టేట్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. అంటే ఈ అగ్రికల్చర్ మీద కావాల్సిన యాక్ట్స్ కానీ లాస్ కానీ స్టేట్ గవర్నమెంట్ పాస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా స్టేట్ అండర్లోనే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ స్టేట్ గవర్నమెంటే ఓకే ఇష్యూ చేయొచ్చు. ఓకే, అర్థమవుతుందా? ఏదో స్టేట్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ అట్టుంది, ఇక ఎస్ఐ పోస్టులు లేవు, ఓన్లీ కానిస్టేబుల్ పోస్టులే ఇష్యూ చేస్తామని చెప్పేశారు. ఓకే, అంటే ఇంక ఎస్ఐలు ఉండరా అంటే అట్లేం కాదు, ఈ కానిస్టేబులే ఓకే పెర్ఫార్మెన్స్ బేస్డ్ అప్గ్రేడ్ అవుతూ ఉంటాడు. బేసికల్గా ఇప్పుడు అన్ని స్టేట్స్లో 10th పాస్ అయితే చాలనన్నా కానిస్టేబుల్కి ఎలిజిబుల్, కానిస్టేబుల్ అవ్వడానికి ఎలిజిబుల్. కానీ నువ్వు 10th పాస్ అయ్యి కానిస్టేబుల్ అయ్యావు అనుకో, ఓకే లెటస్ సే నీకు 25 years ఏజ్లో జాబ్ వచ్చింది. ఓకే, అర్థమవుతుందా? నువ్వు 60 years అప్పుడు రిటైర్ అవుతున్నావు అనుకో, ఓకే అర్థమవుతుందా? సో నీకు 58 years వచ్చేంత వరకు నువ్వు కానిస్టేబులే, మహా అయితే హెడ్ కానిస్టేబుల్ అవుతావు అంతే. అండర్స్టాండ్ మై పాయింట్? ఓకే, సో అంటే చూడండి, నీ సర్వీస్ 35 years ఉంటే 33 years నీ పొజిషన్ కానిస్టేబులే, అర్థమవుతుందా? సో బికాజ్ యువర్ క్వాలిఫికేషన్ ఇస్ జస్ట్ 10th class. ఓకే, అర్థమవుతుందా? సో ఇక నువ్వు ప్రమోట్ అవ్వలేవు పై పొజిషన్, లాస్ట్ 2 years మాత్రం ఎస్ఐ కింద ఇచ్చేస్తారు. ఓకే, మీరు సప్తగిరి ఎల్ఎల్బినా సప్తగిరి ఎక్స్ప్రెస్ అట్టుంది, ఆ సినిమాలో హీరో ఫాదర్ పోలీసు, గుర్తుందా ఆ సినిమా? ఓకే, పోసాని కృష్ణమురళి ఒక ఆపరేషన్లో కానీ చంపించేస్తాడు, ఆ పోస్టు ఈ సప్తగిరికి ఇస్తాడు, గుర్తుందా ఆ సినిమా? ఎస్ఆర్ నో?
అప్పుడు అక్కడ ఎస్పీ అంటాడు కదా, ఏమయ్యా లాస్ట్ 2 ఇయర్సే కదా అతనికి ఉంది, ఇంకెలాగో నెక్స్ట్ ఇయర్ అతనికి ఎస్ఐ పోస్ట్ వస్తుంది కదా, నువ్వెందుకు ఆ ఎన్కౌంటర్కి పంపించావని చెప్పేసి క్వశ్చన్ చేస్తాడు. ఓకే, అర్థమవుతుందా? సో వీళ్ళకి కామన్గానే లాస్ట్ 2 ఇయర్స్లో ఎస్ఐ పోస్ట్ వస్తుందండి, ఎస్ఐగా రిటైర్ అవుతారన్నమాట. ఓకే, అర్థమవుతుందా? సో కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇక ఎస్ఐ పోస్టులు అనేవి డైరెక్ట్గా లేవు. మామూలుగా ఎస్ఐ పోస్టులు వేస్తారు నన్ను, గవర్నమెంట్ రిలీజ్ చేస్తారు. ఇక ఇప్పటి నుంచి ఎస్ఐ పోస్టులు లేవు, ఓన్లీ కానిస్టేబుల్ పోస్టులే. ఓకే, సో ఒకసారి కానిస్టేబుల్ అయిన తర్వాత 5 ఇయర్స్ తర్వాత హెడ్ కానిస్టేబుల్, 10 ఇయర్స్ తర్వాత నీకు ఓకే నీ పెర్ఫార్మెన్స్ బాగుందంటే కనుక నువ్వు ఎస్ఐ అవుతావు. అది సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ 4th వన్ లిక్కర్. లిక్కర్ కూడా స్టేట్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. దాని మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ స్టేట్ గవర్నమెంటే ఫ్రేమ్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం. ఇట్లా చెప్పుకుంటూ వస్తే చాలా ఉంటాయి ఇంకా. ఓకే, నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్. ఓన్లీ లోకల్ మ్యాటర్స్ మీద మాత్రమే దానికి ఓకే అథారిటీ ఉంటుందండి. లైక్ వాటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి డ్రైనేజ్ సిస్టమ్. మాట్లాడొద్దు. డ్రైనేజ్ సిస్టమ్ మీద కానివ్వండి. ఓకే, అర్థమవుతుందా? ఇంకా ఈ లోకల్ చిన్న చిన్న మ్యాటర్స్, సో సీసీ రోడ్లు కానివ్వండి, వీటి మీద లోకల్ గవర్నమెంట్కి అథారిటీ ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? సో చెప్పాను కదా విషయం ఏంటి, రీసెంట్గా జిహెచ్ఎంసీ ఒక రూల్ పాస్ చేసింది. ఓకే, నల్లా కనెక్షన్కి ఎవరైతే మోటార్లు పెట్టారో మొత్తం మోటార్లన్నీ పీకేస్తామని చెప్పేసి ఓకే, సో జిహెచ్ఎంసీ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. ఓకే, దాని ప్రకారం ఎస్ఆర్ నగర్లో కొన్ని మోటార్లు కూడా పీక్కుంపోయారు. ఓకే, అందుకని సో నీకు వాటర్ వస్తాయి, నువ్వు మోటార్ వేస్తావు. ఓకే, సో అవతలకి వెళ్ళే వాటర్ని కూడా ఇది యువతలకి లాగేస్తావు. ఎస్ఆర్ నో. సో కింద పక్క వాళ్ళకి వాటర్ అనేది వెళ్ళమన్నట్టు. సో దీని మీద చాలా కంప్లైంట్స్ వెళ్ళేసరికి జిహెచ్ఎంసీ ఓకే సో ఆ రూల్ పాస్ చేసింది, ఎవరు ఓకే నల్లాకి మోటార్ పెట్టకూడదు అని చెప్పేసి. అది సిచ్యువేషన్. ఓకే, ఇట్లా మన ఇండియాలో ఈ 3 టైర్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది బేసికల్గా, సెంట్రల్, స్టేట్, లోకల్. అయితే ఇప్పుడు మనం ఎవరి పాస్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవుతాము అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే మనం చదువుతాం. నో స్టేట్ గవర్నమెంట్, నో లోకల్ గవర్నమెంట్, వీళ్ళతో మనకి సంబంధం లేదని. మనం ఓన్లీ సెంట్రల్ యాక్ట్స్ వరకు మాత్రమే చదువుతాం. ఓకే, అర్థమవుతుందా? దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ ఇండియన్ లీగల్ సిస్టమ్ చూడండి. ఇండియన్ లీగల్ సిస్టంలో ఇది కూడా 3 టైర్ సిస్టమ్. There are 3 systems. First one, legislative system. Students, first one ఏంటి చెప్పండి? లెజిస్లేటివ్ సిస్టమ్. సెకండ్ వన్ దీన్ని ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఓకే, సో మీరైతే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ వచ్చేసేసి జుడిషియల్ సిస్టమ్. ఓకే, సో వీటిల్లో లాని ఎవరు పాస్ చేస్తారు అంటే లెజిస్లేటివ్ సిస్టమ్ అండి. మనకి లాని తయారు చేసి పాస్ చేసేది ఎవర్రా బాబు అంటే లెజిస్లేటివ్ సిస్టమ్. ఇట్ పాసెస్ రిక్వైర్డ్ యాక్ట్స్ అండ్ అమెండ్మెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఓకే నేను ఎంపీస్ అన్నాను, నథింగ్ బట్ పార్లమెంట్లో యాక్ట్స్ అనేవి పాస్ చేస్తారు. ఎవరు పాస్ చేస్తారు? ఎంపీస్. ఎస్ఆర్ నో? సెంట్రల్ లెవెల్లో ఎవరు పాస్ చేసేది యాక్ట్స్ని? ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, నెక్స్ట్ స్టేట్ లెవెల్లో చూస్తే కనుక ఎమ్మెల్యేస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. వీళ్ళు యాక్ట్స్ని పాస్ చేస్తారు నాన్న. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ అంటే లెజిస్లేటివ్ సిస్టంలో ఎవరుంటారు? ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. నెక్స్ట్ అదే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే ఏంటి? ఈ లెజిస్లేటివ్ సిస్టమ్ పాస్ చేసిన యాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసే బాడీ. లెజిస్లేటివ్ సిస్టమ్ పాస్ చేసిన యాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసే బాడీ. ఓకే, ఇట్ ఇంప్లిమెంట్స్ దోస్ యాక్ట్స్ అండ్ అమెండ్మెంట్స్ పాస్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. మరి దీంట్లో ఎవరు ఉంటారు? రూలింగ్ గవర్నమెంట్ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటారు, గవర్నర్స్ ఉంటారు, ఎస్పెషల్లీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్,
ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఓకే, ఆ ఎంప్లాయీస్. ఓకే, అర్థమవుతుందా? సో వీళ్ళంతా ఆ యాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు, మనం ఫాలో అయ్యేటట్టు చూసుకుంటారు వీళ్ళంతా. అండర్స్టాండ్ దట్? సో లెజిస్లేటివ్ బాడీ అంటే ఎవర్రా బాబు అంటే ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. వాళ్ళు యాక్ట్స్ని పాస్ చేస్తారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు నాన్న. ఎంపీ ఏమంటాడు, నేను యాక్ట్ని పాస్ చేస్తా, దాన్ని ఇంప్లిమెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది కాదు. ఇప్పుడు దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? సమ్ ఐఏఎస్, ఐపీఎస్, ఓకే, గవర్నమెంట్, ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్, వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అన్నట్టు, పబ్లిక్ ఫాలో అయ్యేటట్టు చేస్తారు. యు అండర్స్టాండ్? ఓకే, ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎర్లియర్ పాస్డ్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ నాన్న. తెలుగులో చెప్పాలంటే భారతీయ శిక్షా స్మృతి. దాన్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని పేరు మార్చారు. ఓకే, అర్థమవుతుందా? మీరు కొన్ని సినిమాల్లో జడ్జి తీర్పు చెప్పేటప్పుడు ఐపీసీ 302 ప్రకారం, ఓకే, మరణశిక్ష విధిస్తున్నాను అంటాడు, డెత్ సెంటెన్స్. ఓకే, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్. ఓకే, అర్థమవుతుందా? సో చూడండి, పార్లమెంట్లో ఇండియన్ పీనల్ కోడ్ పాస్ చేశారండి. ఓకే, అంటే ఏంటి? తప్పు చేసిన వాడిని, ఓకే, సో అతగాడిని అరెస్ట్ చేసి ఇంప్రిజన్మెంట్ వేయాలి, లేదంటే అతన్ని, ఓకే, శిక్షించాలి. ఓకే, అర్థమవుతుందా? సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసిన డిపార్ట్మెంట్ ఏంటి? స్టూడెంట్స్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసిన డిపార్ట్మెంట్ ఏంటి? సో ఒక యాక్ట్ పాస్ చేశారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్. దీంట్లో ఐపీఎస్లు ఉంటారు, ఓకే, డిఎస్పీలు ఉంటారు, ఓకే, అర్థమవుతుందా? సిఐలు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, కానిస్టేబుల్స్ ఉంటారు. ఓకే, దే ట్రై టు ఇంప్లిమెంట్ ద ఇండియన్ పీనల్ కోడ్. అంటే ఎక్కడైనా ఎవడైనా క్రైమ్ చేశాడు అంటే వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి, ఓకే, అర్థమవుతుందా? సో వాడికి ఇంప్రిజన్మెంట్ పడేటట్ట, లేదంటే డెత్ సెంటెన్స్ పడేటట్ట చేస్తారు. ఎస్ ఆర్ నో? ఓకే, ఫర్ ప్రొటెక్టింగ్ పీస్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ పాస్డ్ ఇండియన్ పీనల్ కోడ్. సో ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ ఏ డిపార్ట్మెంట్ కాల్డ్ పోలీస్ డిపార్ట్మెంట్. సెకండ్, మోటార్ వెహికల్ యాక్ట్. నువ్వు వెహికల్ కొన్నావు అంటే కనుక దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలా లేదా? ఓకే, అర్థమవుతుందా? దానికోసం మోటార్ వెహికల్ యాక్ట్ అనే దాన్ని పాస్ చేశారండి. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం కావాలి? ఆర్టీఏ ఆఫీసులు. యునో ఆర్టీఏ ఆఫీస్, ఎస్ఆర్ నో? ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పాస్ చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ డిపార్ట్మెంట్ కావాలి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీరు నెంబర్ ఆఫ్ మూవీస్లో చూసారు ఐటీ రైట్స్. జిఎస్టీ యాక్ట్ పాస్ చేశారు, ఏ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశారు? జిఎస్టీ డిపార్ట్మెంట్. కస్టమ్స్ యాక్ట్ ఉందండి ఇండియాలో, మీరు ఎయిర్పోర్ట్స్లో కస్టమ్స్ ఆఫీసర్స్ని చూసే ఉంటారు కదా. నెక్స్ట్ మామూలు నార్మల్ పోర్ట్స్లో కూడా కస్టమ్స్ డిపార్ట్మెంట్ చూసే ఉంటారు కదా నెంబర్ ఆఫ్ మూవీస్లో. ఓకే, ఆ సింగం మూవీ వీటిలో కనిపిస్తుంది. ఓకే, అర్థమవుతుందా? సో విషయం ఏంటి? ఒక యాక్ట్ని పాస్ చేసినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఓకే, దే ఇంప్లిమెంట్ కన్సర్న్ యాక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటది? సిఏ యాక్ట్, సిఎంఏ యాక్ట్, సిఎస్ యాక్ట్స్. సిఏ కూడా యాక్ట్ ద్వారానే వచ్చిందండి. మీరు రేపు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, స్టడీ మెటీరియల్. దాని మీద ఉంటుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సెటప్ అండర్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, సో ఐసిఏ యాక్ట్ 1949. ఇండియాలో సిఏ యాక్ట్ పాస్ చేశారు పార్లమెంట్లో. పాస్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ 1959లో ఓకే కాస్ట్ అకౌంటెంట్స్ యాక్ట్ని పాస్ చేశారు. దానికోసం ఓకే సో సిఎంఏ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ 1986లో సిఎస్ యాక్ట్ని 86 ఆర్ 84, ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ ఐడియా. ఓకే, సో సిఎస్ యాక్ట్ని పాస్ చేశారు. దానికోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అర్థమవుతుందా? సో ఇట్లా ఒక యాక్ట్ అనేది పాస్ చేసినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ని, ఒక ఎస్టాబ్లిష్మెంట్ని ఓకే ఏర్పాటు చేస్తారు. ఓకే, సో లెజిస్లేటివ్ సిస్టమ్ వచ్చేసి యాక్ట్స్ని పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, వాళ్ళు దగ్గరుండి ఇంప్లిమెంట్ చేయరు. ఇంప్లిమెంట్ చేసే సిస్టమ్ ఏంటన్నా? ఇంప్లిమెంట్ చేసే సిస్టమ్ ఏంటి?
అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, దాన్ని ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, అర్థమవుతుందా? సో దీంట్లో ఎవరు ఉంటారంటే రూలింగ్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, గవర్నర్సు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఓకే, ఫారెస్ట్ సర్వీస్ అనేది కూడా ఉంది. ఓకే, కాకపోతే అది స్టేట్ గవర్నమెంట్ అండర్లోకి వస్తుంది. ఓకే, ఇండియన్ ఫారెన్ సర్వీస్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. మనం సివిల్స్ రాస్తే ఓకే టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేది ఐఎఫ్ఎస్. ఇప్పుడు మీరు మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎవరు, మన ప్రజెంట్ ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్, జయశంకర్, ఆయన ఐఎఫ్ఎస్. అంటే సివిల్స్ రాసినప్పుడు టాప్లో వచ్చిన వాళ్ళు ఓకే వాళ్ళు అడుగుతారు కదా నీకు ఏది కావాలి, ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, ఐఎఫ్ఎస్ కావాలా, ఐఎఫ్ఎస్ఏ చూస్ చేసుకుంటారండి. ఓకే, అది టాప్ అన్నట్టు. ఓకే, అంటే నిన్ను వేరే కంట్రీస్లో అంబాసిడర్గా అపాయింట్ చేస్తారు. ఓకే, అర్థమవుతుందా? యుఎన్ఓకి అంబాసిడర్గా అపాయింట్ చేస్తారు నిన్ను. జయశంకర్ అట్లా చైనాలో చేశాడు, జపాన్లో చేశాడు. ఓకే, అర్థమవుతుందా? సో డిఫరెంట్ కంట్రీస్లో చేశాడు. ఆయనకి చాలా లాంగ్వేజెస్ వచ్చు, మంచి నాలెడ్జ్. మోడీ వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాడు, నువ్వు రారా స్వామి ఇటు రారా అని చెప్పేసి. ఓకే, అర్థమవుతుందా? అది సిచ్యువేషన్. ఇప్పుడు అతని టాలెంట్ మీకు అర్థమవుతుంది కదా. ఓకే, సో అట్లా వీళ్ళందరూ యాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నట్టు. సో ఇప్పుడు చూడండి, లెజిస్లేటివ్ సిస్టమ్ దే పాస్ ద లాస్, ఎస్ ఆర్ నో? అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ దే ఇంప్లిమెంట్ ద లాస్. ఓకే, we కామన్ పబ్లిక్ ఫాలో ద లాస్, ఎస్ ఆర్ నో? ఓకే, నువ్వేమో పాస్ చేస్తావు, ఓకే, వాళ్ళేమో ఇంప్లిమెంట్ చేస్తారు, మేమేమో ఫాలో అవ్వాలి. ఇప్పుడు వీటి వల్ల మాకేమన్నా ఇబ్బంది వస్తే, అంటే కామన్ పబ్లిక్ ఇబ్బంది వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఇంకా? మరి కామన్ పబ్లిక్ ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పుకోవాలి? జస్టిస్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? జుడిషియల్ సిస్టమ్, కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు గుర్తుందో లేదో ఒకానొక సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ తెలంగాణలోనే జరిగింది. రాంగ్ రూట్లో వెళ్తే, రాంగ్ రూట్లో వెళ్ళినా, రాంగ్ పార్కింగ్ చేసినా ఆటో వాళ్ళకి 1000 రూపీస్ పెనాల్టీ అని చెప్పేసి రూల్ తెచ్చారు ఒకసారి. ఓకే, మేబీ మరి 2012లోనో ఎప్పుడో, నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. ఓకే, ఒక లా తెచ్చారు. అప్పట్లో డైలీ నువ్వు మార్నింగ్ నుంచి నైట్ వరకు నడిపితే వచ్చేదే 1000 రూపీస్. ఒక్కసారి ఏదో తెలిసి తెలియకనో లేదు ఏదో తొందరలో రాంగ్ పార్కింగ్ చేశాడే అనుకుందాం. ఓకే, అర్థమవుతుందా? నువ్వు ఒక్కసారిగా 1000 రూపీస్ ఇంపోజ్ చేస్తే ఆ రోజు ఎర్నింగ్స్ అంతా పోయినట్టే కదా. ఓకే, సో ఆ రోజు సంపాదించిందంతా మొత్తం డిపార్ట్మెంట్కి ఓకే సో దానం చేసుకోవాల్సింది, పే చేసుకోవాల్సింది. ఓకే, మరి ఈ రకంగా రూల్ పాస్ చేసేసరికి ఈ ఎంటైర్ ఆటో యూనియన్ ఏం చేసిందంటే ధర్నా చేసింది. నేను సంపాదించేదో 800, 900, 1000 రూపాయలు, మీరు అది మొత్తం ఓకే సడన్గా ఒక్కసారిగా రాంగ్ రూట్లో వచ్చామని, రాంగ్ పార్కింగ్ చేశామని చెప్పేసి చెప్తే మాకు ఇబ్బంది అని చెప్పేసి ఓకే ధర్నా చేశారు. ఈవెన్ కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు దాని మీద స్టే ఇచ్చిందన్న. ఓకే, సో ఒక్కసారిగా మీరు అంత ఇంపోజ్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, సో వెరీ రీజనబుల్ అమౌంట్ అనేది ఇంపోజ్ చేయండి, 200 రూపీస్, 300 రూపీస్. ఓకే, ఓకే, అట్లాంటప్పుడు రాంగ్ రూట్లో కాకుండా కరెక్ట్ రూట్లో వెళ్ళడానికి ట్రై చేస్తారన్నట్టు. ఈవెన్ అదే కదా మహేష్ బాబు మూవీ ఒక దాంట్లో ఉంది, అతగాడు సీఎం అవుతాడు ఆ సినిమాలో. ఓకే, సో సంథింగ్ అదే 50,000 రూపాయల పెనాల్టీ వేయాలి అని చెప్తాడు మనోడు. ఓకే, సో అవి సినిమాలో చూడటానికి బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్గా అయితే పాసిబుల్ అవ్వవు. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు విషయం ఏంటి, ఈవెన్ నవ్వు మీరు హైదరాబాద్లో చూస్తున్నారు కదా, హైడ్రా రచ్చ చేసింది కొన్నాళ్ళు. ఆ తర్వాత కోర్టు కూడా స్టే ఇచ్చింది కదా. ఓకే, సో మీరు ఎట్లా పడితే అట్లా కోల్చడానికి వీల్లేదు అని చెప్పేసి కోర్టు కూడా ఆపింది కొన్నాళ్ళు. ఓకే, సో అట్లా ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఏమో లెజిస్లేటివ్ సిస్టమ్ ఏమో యాక్ట్స్ పాస్ చేస్తుందా, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ నువ్వేమో ఇంప్లిమెంట్ చేస్తావా. ఓకే, వాటన్నిటిని మా మీద రుద్దుతున్నావు. వాటి వల్ల మాకేమైనా ప్రాబ్లం వస్తే జస్టిస్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? జుడిషియల్ సిస్టమ్, కోర్టు దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఈ కోర్టు ఏం చేస్తుంది, ఈ యాక్ట్స్ వల్ల పబ్లిక్ ఏమైనా ప్రాబ్లం వస్తే వాటిని సాల్వ్ చేస్తుంది. అంటే కోర్ట్స్ ఇంకా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తుందండి. ఎవడైనా క్రైమ్ చేశాడంటే ఓకే వాడికి ఇంప్రిజన్మెంటా, డెత్ పెనాల్టీనా సంథింగ్ ఓకే ఇంపోజ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత వచ్చేసేసి ఓకే సో స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా, లేదు కామన్ పబ్లిక్కి గవర్నమెంట్కి ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా కానివ్వండి, కోర్టు కంపల్సరిగా సాల్వ్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. ఓకే, అట్లా. సో దిస్ ఈజ్ 3-tier సిస్టమ్ ఇన్ ఇండియా. పాస్ చేసేది ఒకళ్ళు, ఇంప్లిమెంట్ చేసేది ఒకళ్ళు, దాంట్లో ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే
సాల్వ్ చేసేది ఒకళ్ళు. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, అండ్ ఫైనల్గా ఇండియాలో ఒక యాక్ట్ని ఎట్లా పాస్ చేస్తారు, వాట్ ఈస్ ద ప్రొసీజర్, ఓకే, టు ఎనాక్ట్ ఎనీ లా. ఓకే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ విషయంలో ఒక లా అనేది పాస్ చేయాలి లేదంటే అమెండ్మెంట్ తీసుకురావాలి అనేది గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, గవర్నమెంట్ ఆ నెసెసిటీని ఐడెంటిఫై చేస్తున్నట్టు. ఓకే, సో ఫస్ట్ వన్, గవర్నమెంట్ ఐడెంటిఫైస్ ద నీడ్ ఫర్ లా ఆర్ అమెండ్మెంట్. ఏ విషయంలో అమెండ్మెంట్ కావాలి, ఏ విషయంలో టోటల్గా చేంజెస్ తీసుకురావాలి అనేది ఐడెంటిఫై చేస్తుంది. రీసెంట్గా చూస్తే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి తీసుకొచ్చారు, రచ్చరచ్చైంది. ఓకే, సో చాలా డిస్కషన్స్ జరిగిన తర్వాతనే అమెండ్మెంట్స్ని తీసుకొని వచ్చారు. ఓకే, అర్థమవుతుందా? సో ఏ విషయంలో మనకి అమెండ్మెంట్ కావాలి, కొత్త యాక్ట్ కావాలనేది గవర్నమెంట్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుందన్న. ఓకే, సో సెకండ్ వచ్చేసేసి గవర్నమెంట్ అపాయింట్స్ ఏ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టు డ్రాఫ్ట్ ద లా. ఇక ఆ విషయంలో ఓకే దాన్ని డ్రాఫ్ట్ చేయడానికి, లాని ఫ్రేమ్ చేయడానికి ఓకే కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేస్తుంది. హూ ఆర్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్? ఓకే, నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్డ్ లాయర్స్, ఎక్స్పీరియన్స్డ్ జడ్జెస్, మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని కూడా అపాయింట్ చేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఈవెన్ కామన్ పబ్లిక్లో కూడా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఉంటే కనుక వాళ్ళని కూడా ఆ కమిటీలో అపాయింట్ చేస్తుందండి. ఓకే, అర్థమవుతుందా? గవర్నమెంట్ అపాయింట్ చేయొచ్చు. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు మనకి కంపెనీస్ యాక్ట్ 2013 అని కొత్తగా ఒక యాక్ట్ ఉంది, కంపెనీస్ యాక్ట్ 2013. ఆ యాక్ట్ని ఫ్రేమ్ చేసినప్పుడు ఓకే దాంట్లో ఆ కమిటీకి చైర్మన్గా ఈ ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా, ఓకే, అతన్ని అపాయింట్ చేశారు. ఈజ్ ఎ ప్రైవేట్ పర్సన్, అయినా కానీ నాలెడ్జ్ ఉందంటే కనుక అపాయింట్ చేయొచ్చు. కుమారమంగళం బిర్లా తెలుసుంటుంది కదా మీకు, టాటా బిర్లా విన్నారు కదా, బిర్లా గ్రూప్ కంపెనీస్. ఓకే, అర్థమవుతుందా? కుమారమంగళం బిర్లా ఈజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్, మంచి నాలెడ్జ్ ఉంది అతనికి. ఓకే, అందుకని కంపెనీస్ యాక్ట్ ఫ్రేమ్ చేసేటప్పుడు అతన్ని కూడా కమిటీలో అపాయింట్ చేశారు. ఓకే, అలాగే కంపెనీస్ యాక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నటువంటి లాయర్స్, జడ్జెస్, ఓకే, అర్థమవుతుందా? సో ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్న వాళ్ళని కూడా ఓకే యాక్ట్ని ఫ్రేమ్ చేయడానికి అపాయింట్ చేస్తారు. ఓకే, థర్డ్ వచ్చేసి ఓకే ఇక డ్రాఫ్ట్ ఫ్రేమ్ చేసిన తర్వాత వాళ్ళు డ్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తారండి, దాన్ని లా అనకూడదు. కమిటీ ప్రిపేర్ చేసిన దాన్ని లా అనకూడదు, డ్రాఫ్ట్ అంటారు. ఈ డ్రాఫ్ట్ ఏం చేస్తారంటే దే కీప్ ద డ్రాఫ్ట్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, దాన్ని పబ్లిక్ డొమైన్లో కన్సర్న్డ్ వెబ్సైట్లో పెట్టేస్తుంది, ఆ డ్రాఫ్ట్ పీడిఎఫ్ కాపీని పెట్టేస్తుంది. మేము పలానా విషయం మీద ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేశాము. ఓకే, అది ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో, దాన్ని ఎవరైతే ఫాలో అవుతారో దాన్ని ఒకసారి చదవండి, చదివి దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి అంటారు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ యాక్ట్ మీదనే డ్రాఫ్ట్ ప్రిపేర్ చేశారనుకోండి, కంపెనీస్ యాక్ట్ని ఎవరు ఫాలో అవుతారు? చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, లాయర్స్. ఎస్ఆర్నో? వీళ్ళ నలుగురు ఈ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి, ఆ డ్రాఫ్ట్ని డౌన్లోడ్ చేసుకుంటారు. కొత్త యాక్ట్లో ఏముంది మొత్తం చదువుతారు నన్ను. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు దాన్ని చదివి నీట్గా చూడండి, వాళ్ళు ఈ చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒపీనియన్ కానీ, సజెషన్ కానీ, కామెంట్స్ కానీ ఇవన్నీ గవర్నమెంట్కి మెయిల్ ద్వారా చెప్తారు. గవర్నమెంటే చెప్తుంది వితిన్ 30 డేస్లో మీ ఒపీనియన్ కానీ, సజెషన్స్ కానీ, కామెంట్స్ కానీ ఏవైనా ఉంటే మాకు మెయిల్ ద్వారా పంపించండి అని ఆ కమిటీనే చెప్తుంది. ఓకే, దానికి 30 డేస్ టైం ఇస్తుంది నాన్న. ఎందుకంటే ఒక లాని కానీ అమెండ్మెంట్ని కానీ చేసేటప్పుడు వేగ్గా చేయరు, కంపల్సరిగా పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే ఓకే అర్థమవుతుందా? వాళ్ళల్లో ఉన్న వాళ్ళు ఇంకొన్ని మంచి సజెషన్స్ ఇవ్వచ్చు, లేదు అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని సిచ్యువేషన్స్లో మార్చాల్సి వస్తే దీన్ని ఈ రకంగా మార్చండి అని సజెషన్ ఇవ్వచ్చు, ఒపీనియన్ చెప్పవచ్చు, కామెంట్ చేయొచ్చు. ఓకే, ఇట్లా అవన్నీ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓకే సో కమిటీ విల్ ప్రిపేర్ రివైజ్డ్ డ్రాఫ్ట్, కన్సర్న్డ్ చేంజెస్ చేసి ఆ డ్రాఫ్ట్ని రివైజ్ చేస్తుంది అన్నట్టు. సో ఇట్ ఈస్ కాల్డ్
రివైజ్డ్ డ్రాఫ్ట్. ఇక రివైజ్డ్ డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత చూడండి, ద రివైజ్డ్ డ్రాఫ్ట్ విల్ బి సబ్మిటెడ్ టు కన్సర్న్ మినిస్ట్రీ. అది దేని మీద అయితే చేంజెస్ చేస్తున్నారో కన్సర్న్ మినిస్టర్కి సబ్మిట్ చేస్తారు. ఓకే, అర్థమవుతుందా? కంపెనీస్ యాక్ట్ మీద అనుకోండి ఎంసీఏ మినిస్టర్ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే, మొన్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఎవరికి సబ్మిట్ చేశారు? మైనారిటీ మినిస్టర్కి సబ్మిట్ చేశారు, కిరణ్ రిజిజు. ఓకే, అర్థమవుతుందా? సో అదే ఫైనాన్స్ బిల్ అనుకోండి, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్కి ఇస్తారు. ఓకే, అర్థమవుతుందా? సో ఏదైనా హోమ్ అఫైర్స్కి సంబంధించింది అనుకోండి, హోమ్ మినిస్టర్ అమిత్ షాకి ఇచ్చేస్తారు. అట్లా కన్సర్న్ మినిస్టర్కి ఇదిగోనండి డ్రాఫ్ట్ ప్రిపేర్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారండి, మొత్తం మినిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు. అయితే మినిస్టర్కి చదివే టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి మినిస్టర్కి ఒక సెక్రటరీ ఉంటారు. దట్ సెక్రటరీ ఈజ్ నథింగ్ బట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆ ఐఏఎస్ ఆఫీసర్ తన టీం తోటి చదివిస్తాడు, మొత్తం A to Z మొత్తం చదివించి అంతా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయండి అని చెప్పేసి చదివి ఆ తర్వాత మినిస్టర్కి ఇస్తారండి. నౌ చూడండి, లేటర్ ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్. నౌ ద డ్రాఫ్ట్ ఈస్ కాల్డ్ బిల్. ఇప్పుడు ఆ మినిస్టర్ ఏం చేస్తారు? ఆ డ్రాఫ్ట్ని తీసుకొచ్చి పార్లమెంటు, ఓకే, సో లోక్సభలోనా రాజ్యసభలోనా ఫస్ట్ ఏదో ఒక సభలో ఇంట్రడ్యూస్ చేస్తారండి. ఎప్పుడైతే ఆ డ్రాఫ్ట్ని పార్లమెంట్లోకి తీసుకొచ్చి పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారో నౌ ద డ్రాఫ్ట్ బికమ్స్ బిల్. తెలుగులో సామెత ఉంది, శంఖంలో పోస్తేనే తీర్థం అంటారు. ఎస్ ఆర్ నో? సిమిలర్లీ డ్రాఫ్ట్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తేనే బిల్ అవుతుంది, లేదంటే అది బిల్ అవ్వదు. ఓకే, అర్థమవుతుందా? సో అప్పుడు దాన్ని ఏమంటారు? కంపెనీస్ బిల్. ఓకే, అర్థమవుతుందా? సో అట్లా దానికి పేరు వస్తుందండి, బిల్ అని పేరు వస్తుంది. మీరు ఎవ్రీ ఇయర్ చూస్తే ఫైనాన్స్ బిల్ వస్తుంది. ఓకే, ఫిబ్రవరి మంత్లో ఫైనాన్స్ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారు, రైల్వే బిల్లు. ఓకే, అర్థమవుతుందా? పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాన్ని బిల్ అంటారు. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద బిల్ ఈస్ పాస్డ్ ఇన్ బోత్ ద హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభ, ఓకే, విత్ సింపుల్ మెజారిటీ, 51% మెజారిటీ అండి. అంటే అటెండ్ అయిన వాళ్ళల్లో 51% యాక్సెప్ట్ చేస్తే చాలు, మొత్తం ఎంపీస్లో కాదు. మన దగ్గర మొత్తం 543 ఎంపీస్ ఉన్నారు కదా. ఓకే, సో 543 అంటే కనుక బేసికల్గా 272, 273 ఈజ్ ద సింపుల్ మెజారిటీ. అంతమంది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. లెటస్ సే పార్లమెంట్కి అటెండ్ అయింది ఎంతమంది రా నాయన అంటే 400 ఎంపీసే. ఈ 400లో 201 యాక్సెప్ట్ చేస్తే చాలు. ఓకే, అర్థమవుతుందా? 201 యాక్సెప్ట్ చేస్తే బిల్లు పాస్ అయిపోతుంది. అట్లా కాదు, 400 అటెండ్ అయ్యారు, 200 మందే యాక్సెప్ట్ చేశారండి. ఓకే, 200 మందే యాక్సెప్ట్ చేశారు, 150 మంది రిజెక్ట్ చేశారు, ఇంకో 50 మంది ఏమన్నారు? మేము మా ఒపీనియన్ అసలు చెప్పమన్నారు. నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు 150ని 200ని కంపేర్ చేయండి. 200 అనేది మోర్ దాన్ 150. ఎస్ ఆర్ నో? నౌ ద బిల్ ఈస్ పాస్డ్. ఓకే, అటెండ్ అయిన వాళ్ళల్లో సింపుల్ మెజారిటీ. అయితే ఓటింగ్కి దూరంగా ఉన్న వాళ్ళే మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అర్థమవుతుందా? సో ఏంటి, నెగిటివ్గా వచ్చిన వాటికన్నా పాజిటివ్గా వచ్చింది ఒకటి ఎక్కువ ఉంటే చాలు, దాన్ని సింపుల్ మెజారిటీ అంటాం నాన్న. ఇంకా ఈజీగా చెప్పాలంటే నెగిటివ్గా వచ్చిన వాటికన్నా పాజిటివ్గా వచ్చినవి ఒకటి ఎక్కువ ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? అది సిచ్యువేషన్. మొత్తం 400 మంది వచ్చారు, 150 మంది నెగిటివ్ ఓటింగ్ వేశారు, 151 మంది పాజిటివ్ ఓటింగ్ వేశారు, మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మేము జస్ట్ చూడటానికే వచ్చామన్నారు. ఎస్, నో ప్రాబ్లం. ఓటు వేయాలన్న రూల్ ఏం లేదు, మీకు ఓటింగ్ రైట్ ఉంది. ఓటు వేయకపోతే మిమ్మల్ని ఏమైనా జైల్లో వేస్తారా? ఓకే, పార్లమెంట్లో కూడా అంతే. ఎంపీస్ ఓటు వేయకుండా కొంతమంది వాకౌట్ చేస్తారండి, ఫ్యూచర్లో మీరు చూస్తారు. ఓకే, ఓటు వేయకుండా వాకౌట్ చేస్తారు, మేము అసలు ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయమని బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఓట్లు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో సింపుల్ మెజారిటీ వస్తే కనుక, ఓకే, అర్థమవుతుందా? సో బిల్ పాస్ అయినట్టే, ద బిల్ ఈజ్ సెట్ టు బి పాస్డ్. ఓకే, ఒక నిమిషం. ద బిల్ ఈజ్ సెట్ టు బి పాస్డ్. సో ఇక తర్వాత వచ్చేసి చక్కగా దాన్ని ఇట్ విల్ బి సెండ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హిస్ ఆర్ హర్ అప్రూవల్. ఓకే, ఇక పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి పంపించేస్తారు. ఓకే, సో ప్రెసిడెంట్ కనుక సైన్ చేశాడు ప్రతి బిల్లు మీద, పార్లమెంట్లో పాస్ అయిన ప్రతి బిల్లు మీద ప్రెసిడెంట్ సైన్ చేయాలండి. ప్రెసిడెంట్ సైన్ చేస్తేనే అది యాక్ట్ అవుతుంది, ఎన్ఫోర్స్ అవుతుంది. యు అండర్స్టాండ్? ఓకే, సో ఇఫ్ ద
ప్రెసిడెంట్ గివ్స్ హిజ్ అసెంట్ దెన్ ద బిల్ విల్ బికమ్ అన్ యాక్ట్. ఆ యాక్ట్లో చెప్తారు అది ఏ డేట్ నుంచి ఎన్ఫోర్స్ అవుతుంది అనేది యాక్ట్లో చెప్తారు. ఆ డేట్ నుంచి అది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ పాసింగ్ లా ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఒక కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి డ్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తారు. పబ్లిక్ దగ్గర నుంచి ఒపీనియన్స్, సజెషన్స్, కామెంట్ తీసుకుని డ్రాఫ్ట్ని రివైజ్ చేస్తారు. డ్రాఫ్ట్ని తీసుకెళ్ళి కన్సర్న్ మినిస్టర్కి సబ్మిట్ చేస్తారు. మినిస్టర్ దాన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో ఇట్ బికమ్స్ బిల్. ఓకే, బోత్ రాజ్యసభ అండ్ లోక్సభలో పాస్ అయితే కనుక ఫస్ట్ ఏ సభలోనైనా కానీ దాన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయాలని రూల్ ఏం లేదు, రాజ్యసభలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలని రూల్ ఏం లేదు. ఎక్కడైనా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం ఇన్ దట్. ఓకే, సో అది 2 హౌసెస్లో కనుక పాస్ అయింది అంటే ఓకే, సో బిల్లుని ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తారు. ప్రెసిడెంట్ యాక్సెప్టెన్స్ చేసేస్తే ఓకే యాక్ట్ అనేది పాస్ అయిపోతుంది. ఓకే, అట్లా నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకోండి. అలా ఫ్యూ రూల్డ్ నోట్సే మెయింటైన్ చేయండి. ఓకే, వైట్ పేపర్ నోట్స్ ఉంటే తగ్గించుకోండి. ఓకే, అర్థమవుతుందా? రూల్డ్ నోట్సే మెయింటైన్ చేయండి. మీకు ఇచ్చేవన్నీ రూల్డ్ బుక్లెట్సే ఎగ్జామ్స్లో. అది మ్యాథ్స్ సబ్జెక్ట్ అయినా, లా సబ్జెక్ట్ అయినా, అకౌంట్స్ అయినా, ఏదైనా మీకు రూల్డ్ బుక్లెటే ఇస్తారు. ఓకే, సో అన్ని సబ్జెక్ట్స్కి ఇంక్లూడింగ్ మ్యాథ్స్ మీరు రూల్డ్ బుక్కే మెయింటైన్ చేయండి. అలవాటు అయిపోతుంది. ఓకేనా, అలవాటు చేసుకోవాలి, అది మీకే మంచిది. ఓకే, రైట్. ఇప్పుడు ఉన్న దాంట్లో రాసేయండి.
ఓకే. కనవండి స్పీడ్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకునే దానిలో మీరు స్పీడ్గా ఉండాలి, తప్పదు. మీకు లా వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్. ముందు స్క్రీన్ మీద ఉన్నది రాసుకున్నానా, స్క్రీన్ మీద ఉన్నది రాసుకో, తర్వాత తర్వాత వాళ్ళ దాంట్లో చూసి రాసుకుందు కానీ వచ్చే నష్టం ఏముంది? యూ కెన్ నాట్ కంప్లైన్ ఆన్ అదర్స్. ఓకే, ముందు స్క్రీన్ మీద కనపడేది రాసుకోండి, గ్యాప్ ఇచ్చి. నష్టమే వచ్చింది? అందంగా రాయాలని ట్రై చేయొద్దమ్మా, కంటెంట్ అర్థమయ్యేటట్టు రాసుకోండి చాలు. సినిమా డైలాగ్ ఉంటుంది కదా, కంటెంట్ ముఖ్యం, కటౌట్ ఇదే. ఓకే, సో కటౌట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్.
కాపీ చేసుకున్నారా అంతా?